శివాయ గురువే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి జాయింట్గా అంటే రెండు ఇల్లు మధ్యన ఒకే గోడ పైన మనం ఇల్లు నిర్మించుకుంటే ఏమైనా దోషాలా అనేది చాలా మంది మనం ఈ పల్లెల్లో చూస్తే కొన్ని చోట్ల ఇలానే జరుగుతుందండి. అంటే పూర్వకాలంలో ప్రతి ఇల్లు దాదాపు ఒక ఊర్లో 100 ఇల్లు ఉన్నాయంటే 50 ఇల్లు ఇలా జాయింట్ గానే ఉండేవండి. ఏమంటే అప్పుడు ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా ఏమాత్రం ద్వేషాలు లేకోకుండా అందరూ కలివిడిగా ఉండి అందరూ బాగా ఉండి హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వారు యమునా తీరే అనే తీరులో ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రతి ఒక్కరికి అసూయ, ద్వేషం, స్వార్థం ఇవన్నీ బాగా పెరిగిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఇలా ఒకే గోడ మీద మనం జాయింట్గా ఇల్లు నిర్మించుకుంటే ఎటువంటి వాస్తు దోషాలు వస్తాయనేది మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనకు ఒక ఇల్లు నిర్మించుకోవడం అనేది చాలా అదృష్టం ఉంటే తప్ప ఒక వ్యక్తి ఇల్లు నిర్మాణం గావించుకోవాలంటే అంత ఈజీ కాదండి. ఎందుకంటే అటువంటి ఇంట్లో అంటే గృహమే కదా స్వర్గసీమ అని ఎందుకన్నారు పెద్దలంటే, ఎప్పుడైనా సరే మనము ఒక ఇల్లు నిర్మించుకున్నామంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఒక ఆనందము, ఆరోగ్యము ఇవి రెండు నిత్యంగా ఉండేటట్లంటే ఒక పీస్ఫుల్ గా మనకి ఆ ఇంట్లో వెళ్తేనే ఒక పాజిటివ్ గా ఒక మంచి ఆలోచనలు రావడం, మనం చేసే పనుల్లో కరెక్ట్ గా చేయడం, ఆ ఆలోచనలకు తగ్గట్టుగా మనం మంచి పనులు చేసుకోవడం, అభివృద్ధి సాధించడం, ఈ విధంగా మనము వాస్తుకున్న ఇంట్లో చేసుకుంటే మాత్రమే మనకి ఇవన్నీ జరుగుతాయండి. మనము ఎప్పుడైనా సరే ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎంత పవిత్రంగా వెళ్తామో అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మనము ఎంత జాగ్రత్తగా ఆ భగవంతుని దర్శించి కొద్దిసేపు అక్కడ కూర్చొని ఒక పీస్ఫుల్ మైండ్ తో మనము ఇంటికి తిరిగి వస్తాము. అలాగే దేవాలయం ఎలాగో మన మనుషులకు కూడా మన ఇల్లే మనకు దేవాలయం అండి. అటువంటి ఇంటిని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించి మనము ఒక మంచి ఇల్లు అంటే ఒక వాస్తుతో ఒక మంచి ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడే మనము ఆ ఇంట్లో 10 కాలాల పాటు మనం కానీ మన కిందటి తరాల వారు కానీ చాలా ఎప్పుడు కూడా హ్యాపీగా ఆనందంగా జీవిస్తారండి. అటువంటి ఇంటిని మనము కట్టుకుందామని నేను ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే ఒక మంచి ఆయము, ఒక వాస్తుతో ఒక మంచి ప్లానర్ తోనే అటువంటి ఇల్లు మీరు ప్లాన్ తీసుకొని అప్పుడే మీరు ఇంటి నిర్మాణం చేసుకోండి, చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ జాయింట్ గోడ పైన 2 ఇల్లు నిర్మించుకుంటే ఏమవుతుంది అనేది మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. ఇది ఒక ఇల్లు అనుకుందాము. ప్రస్తుతానికి ఇది ఒక ఇల్లు అండి. ఈ విధంగా అంటే తూర్పు ద్వారం అనుకో, ఒకవేళ తూర్పు రోడ్డు అయినా సరే ఎటువైపు రోడ్డు ఉన్నా సరే ఇది మనకు వర్తిస్తుందండి. మనం ప్రస్తుతానికి తూర్పు రోడ్డు అనుకుందాము. ఈ విధంగా ఒక ఇల్లు ఉంటుంది. ఈ ఇంటిని మామూలుగా ఒక్కరు ఉంటారు, అంటే అది అన్నదమ్ములు కావచ్చు లేదా మామూలు పక్కన వాళ్ళు ఎవరైనా సరే మన క్యాస్ట్ వాళ్ళు కావచ్చు, ఇంకోరు ఎవరైనా సరే ఫస్ట్ ఒక ఇల్లు నిర్మించుకుంటాము. మన ఒకవేళ తమ్ముడే అనుకుందాము, ఆయన వచ్చేసి నేను ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది అంటే నేను ఇక్కడ ఒక ఇల్లు నిర్మించుకుంటాను అని ఇంట్లో అంటే వాళ్ళు డివైడ్ అయ్యేటప్పుడు ఇది ముందే ఈ ప్లేస్ లో నువ్వు ఇల్లు కట్టుకొని నేను ఇక్కడ ఉంటాను, దీనికి ఆ నుంచి కట్టేసుకో అని చాలా మంది, అంటే ఇవి పల్లెల్లో కామన్ గా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు ప్లేస్ తక్కువ ఉండడం వల్ల లేదా ఈ ఇంటికి కట్టి సరిపడే డబ్బు లేనందువల్ల కూడా ఇలా ఒక గోడ కలిసి వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఆయన తమ్ముడు వచ్చేసి ఈ విధంగా ఇల్లు నిర్మించుకుంటాడండి. సరే, ఈ విధంగా ఇల్లు నిర్మించుకుంటాడు. ఇది అయిపోయింది, ఇలాగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఇల్లు ఉన్నప్పుడు ఒక విధంగా వాస్తు ఉంటుంది, అంటే ఆ ఇల్లు వాస్తుకి కరెక్ట్ గా నిర్మించుకొని అంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు కూడా బాగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగానే ఉంటారు. ఇది సరే, ఓకే, అయిపోయింది. తర్వాత ఇంకొక అతను వచ్చేసి అది అన్న గాని తమ్ముడు గాని మళ్ళీ ఈ విధంగా ఒక వైపున ఇల్లు నిర్మించుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు దీనికున్న వాస్తు అనేది ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుందండి. దీనికున్న వాస్తు దాదాపు ఆ ఇంట్లో వాళ్ళు ఆ వాస్తుని ఎదుర్కొనవలసిందే తప్పదు. ఎందుకంటే ఈ వాస్తు అనేది అప్పుడు తగ్గిపోతుందండి ఆ ఇంటికి.
అంటే ఇండివిజువల్ గా ఉన్న ఇంటిలో ఉన్న వాస్తు ఎప్పుడైతే ఇదే గోడ మీద ఇంకొక ఇల్లు ఇక్కడ తయారైందంటే ఖచ్చితంగా దీనికి ఉన్న వాస్తు దాదాపు 50% తగ్గిపోతుందండి. అది ఎలాగో కూడా నేను మీకు వివరిస్తాను. ఒక ఇల్లు ఫస్ట్ ఈ ఇల్లు ఇలా ఉందనుకుందాము. ఇలా ఈశాన్యంలో ద్వారం పెట్టేస్తారు, ఈ విధంగా కిచెన్ చేసేసుకున్నారు, ఈ విధంగా ఇల్లు నిర్మించుకొని ఉంటారు. ఇది బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇంటికి ఇటువైపున అంటే ఈశాన్యం వైపున అంటే ఉత్తరంలో ఇక్కడ ప్లేస్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఇది ప్లేస్ దండిగా ఉంటుంది. ఈ ఇంటికి ఈ ప్లేస్ బాగా అంటే ఉత్తరంలో ప్లేస్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు రాకోకుండా వీళ్ళు బాగా డబ్బు సంపదతో బాగానే ఉంటారు. ఎప్పుడైతే మళ్ళీ ఈ ఇంటికి ఉత్తరాన ఒక ఇల్లు ఇక్కడ నిర్మాణం జరిగినప్పుడు అప్పుడు ఇతనికి డిస్టర్బ్ అవుతుందండి. ఈ ఇంటికి దాదాపు వాస్తు 50%, 70% కూడా వాస్తు పోతుందండి ఈ ఇంటికి. ఎప్పుడైతే ఇక్కడ ఈయనకు వచ్చి ఉత్తరంలో ఇల్లు కట్టాడో ఈయనకు దాదాపు అంటే ఈ ఉత్తరం నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అంటే ఈ ఉత్తరం దిక్కు నుంచి వచ్చే గ్రహాల యొక్క ఫలితాలు ఇవన్నీ ఏముంటాయి, ఈ అష్టదిక్పాలకు అంటాం కదా మనము. ఈ పక్క నుంచి వచ్చే ఒక కుబేర స్థానం నుంచి ఏవైతే ఆయనకు రావాల్సిన డబ్బుకు సంబంధించినవి కానీ కీర్తి ప్రతిష్టలకు సంబంధించి జాబ్ ఏవైనా సరే ఖచ్చితంగా ఇవి బంద్ అయిపోతాయండి. ఎప్పుడైతే ఆయన ఇక్కడ ఒక ఇల్లు నిర్మించాడో ఖచ్చితంగా ఈ ఇంటికి ఈ ఆపర్చునిటీస్ అనేవి దాదాపు తగ్గిపోతాయండి. అంటే అది వ్యాపారం కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, ఇంకా ఏదో విధంగా కానీ ఆయనకి రావాల్సినవి ఏవి కూడా ఇంకా నిల్ అయిపోతాయండి. ఇవన్నీ నిలబడిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటికి ఈ విధంగా డిస్టర్బ్ అవుతుంది. సరే, ఇప్పుడు ఈ కొత్తగా కట్టిన ఇంటికి ఏ విధంగా లాస్ అవుతారనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా ఉత్తరంలో వచ్చేసి ఈయన ఇల్లు కట్టుకుంటాడు. పోనీ ఈయనన్నా బాగుపడతాడా అనేది ఈయన కూడా బాగుపడ్డాడు. ఈయన కూడా ఎందుకు బాగుపడ్డంటే ఈయనకు దాదాపు ఉత్తరంలో ప్లేస్ చాలా తక్కువగా ఉంటుంది, లేదు ఒకవేళ ఎక్కువగా ఉందని అనుకుందాము. కానీ ఈయనేమో ఈశాన్యంలో ఇలా ద్వారం పెట్టేసి ఉంటాడు. ఈయన ఈ విధంగా కట్టుకుంటాడు ఇల్లు, ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈయనకు ఈ దక్షిణం నుంచి వచ్చే అంటే ఈ గ్రహాల నుంచి వచ్చే ఆయనకు ఏవైతే అభివృద్ధి జరిగే కొన్ని ఉంటాయండి, ఈ దక్షిణం ప్లేస్ నుంచి వచ్చేటివి, ఈ దక్షిణ స్థలం నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది ఈ ఇంటికి మాత్రం తగలకుండా ఈయన అంటే ఆయన చేసే వ్యాపారంలో కానీ లేదా ఇంకా రాజకీయంగా కానీ ఏమైతే ఉన్నాడో మొత్తం అవన్నీ కోల్పోతాడండి. ఈయనకు ఇటువైపు నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ అనేది ఆగిపోతుంది. అప్పుడు ఈయన కూడా సుఖంగా ఉండలేడండి. ఈయన కూడా దాదాపు ఈయన ఒక విధంగా దెబ్బతింటే ఈయన ఒక విధంగా దెబ్బతింటాడు. ఈయన ఆర్థికంగా బాగా నష్టాల్లో కూరుకుపోతే ఈయన ఏమాత్రం ఆయనకు పలుకుబడి అనేది లేకోకుండా దాదాపు అన్ని విధాల ఈయన ఒకవేళ డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ డబ్బు ఇతనికి ఆరోగ్యము మనశ్శాంతి అనేది ఏమాత్రం లేకోకుండా ఇంటి యజమాని చాలా తీవ్రంగా నష్టపోతాడండి. దీనివల్ల వీళ్ళకు అంటే బంధుత్వాలు విడిపోవడము, శత్రువులు పెరగడము, ఒకరికొకరికి మనశ్శాంతి లేకుండా పోవడం, బంధువులు దూరం అవడం, ఈ విధంగా ఒకటి ఈ ఇంటి వారు బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఎప్పుడైనా సరే ఒక ఇండివిజువల్ హౌస్ మాత్రమే మనం నిర్మించుకుంటే దాంట్లో 100% వాస్తు మనము సమకూర్చుకోవచ్చండి. ఈ విధంగా ఒక ఇల్లు కట్టిన తర్వాత మనం ఇంకొక ఇల్లు కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రెండిండ్లు కూడా దెబ్బతినాల్సి వస్తుందండి. ఈ రెండు కూడా వాస్తుకి దూరం అవుతాయి ఖచ్చితంగా. కాబట్టి ఈ విధంగా ఇండివిజువల్ హౌస్ కట్టుకున్నప్పుడు మాత్రమే మనము 100% వాస్తుని వినియోగించుకుంటాము, బాగుంటాం. అంతేకాని ఎందుకంటే మనకు ఈ 4 వైపుల నుంచి ఈ అష్టదిక్కుల నుంచి వచ్చే ప్రతి పాజిటివ్ రేసెస్ ఏవైతే అవన్నీ కూడా మన ఇంటికి ఉంటాయి. కాబట్టి ఈ గ్రహాల యొక్క అనుగ్రహం మన ఇంటి పైన ఉంటుంది. కాబట్టి ఈ పంచభూతాలు అయితేనేమి, ఈ అష్టదిక్పాలకులు అయితేనేమి, ఏవైతేనేమి ఈ ఇంటిలో మనకు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఈ ఇంటిని వాస్తు దోషాల నుంచి దూరం చేసుకొని మనకి అన్ని మంచి కార్యక్రమాలు ఇంట్లో జరుగుతాయండి. ఈ ఇండివిజువల్ హౌస్ లో ఉన్నట్ల ఈ జాయింట్ హౌస్ లో ఎప్పుడు కూడా జరగవు. ఇది చాలా మంది తెలియక ఇప్పటికి కూడా పల్లెల్లో చేసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఇదొకటి ఇలా మాత్రం చేయకండి, ఒక ఇల్లు మాత్రమే నిర్మించుకోండి. ఒకవేళ మీకు ఇంకో ఇల్లు కావాలంటే ఖచ్చితంగా ఈ ఇంటికి మధ్యలో ఒకవేళ మీకు స్థలం ఎక్కువగా ఉందంటే ఒక 10 ఫీట్లు వదలండి ఖాళీను. లేదు స్థలం తక్కువగా ఉందంటే అట్లీస్ట్ ఒక 4 ఫీట్లైనా ఈ ఇంటి మధ్యలో ఖాళీ వదిలిన తర్వాత మీరు ఇక్కడ ఇల్లు నిర్మించుకోండి. అప్పుడు మాత్రమే మనకు ఈ ఇంటికి సంబంధించిన వెంటిలేషన్ కానీ, గాలి, వెలుతురు, వాస్తు ఏదైనా సరే ఈ రెండింట్లు సమంగా
అందుతుంది వాస్తు అనేది. కాబట్టి ఈ విధంగా నిర్మించుకోండి, బాగుంటుంది. అంతేగాని ఎప్పుడు కూడా ఇలా కలిపి మాత్రం ఇల్లు నిర్మించుకోవద్దని నేను ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.